దేవ విషయంలో మిథున వేసిన ప్రశ్నలకు సత్యమూర్తి దగ్గర సమాధానాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోతాడు. అసలు నీకు భర్తగా వీడు ఏ రకంగానూ పనికిరాడు, ఏమని చెప్పుకుంటావు? నీ భర్త పలానా అని నువ్వు చెప్పుకోగలవా? రౌడీ అని చెప్పుకోగలవా? ఏం చూసుకొని వాడు నువ్వు భర్తగా కోరుకుంటున్నావు? నువ్వు ఈ ఇంట్లో స్థానం కోరుకుంటున్నావు అని అడిగిన సత్యమూర్తి ప్రశ్నకు మిథున సూపర్గా సమాధానం చెప్పింది. ఒక్కసారిగా శారదమ్మకి మిథున మీద గౌరవం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇంటికి మిథున దేవ విషయంలో ఏం చేసింది, దేవాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో సత్యమూర్తి ఏం చేశాడనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథునని సత్యమూర్తి అడుగుతాడు కదా, ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి నువ్వు, వాడికి నేను భార్యగా ఒప్పుకోవడం లేదు, మేము కోడలుగా ఒప్పుకోవడం లేదు, అలాంటప్పుడు ఎందుకు ఉండాలో చెప్పు నువ్వు అంటే, నేను మీ అంతలాగా ఎక్స్పీరియన్స్తో మాట్లాడలేను, కానీ మామయ్య గారు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పగలరా మీరు అన్నట్టు అడుగుతుంది. సరే చెప్పు, వెయ్యు, అలాగే నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతావా, నీ భవిష్యత్తును నువ్వు చూసుకుంటావా అని అనడంతో ఖచ్చితంగా అని మిథున చెప్తుంది. అయితే ఒకే ఒక్క ప్రశ్న మామయ్య గారు, మీ అబ్బాయి మంచోడు కాదు కదా, చెడ్డవాడు కదా, రౌడీ కదా, మరి మీరు ఎందుకు ఇంట్లో ఉండనిస్తున్నారు? మీరు వదిలేసుకోవాలి కదా, పంపించేసేయాలి కదా. ఇప్పుడు నన్ను వీడు నీకు భర్తగా సెట్ కాడు, వదిలేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నారు, మరి దేవాన్ని మీరెందుకు వదలడం లేదండి అనేది అనగానే, అది మేము కన్న తల్లిదండ్రులం కాబట్టి అని చెప్తారు. అంటే రక్త సంబంధం ఉంది మాకు, అందుకే వదులుకోలేకపోతున్నాము, ఎప్పటికైనా మారుతాడులే అన్న నమ్మకం వాళ్ళ అమ్మకుంది. అంటే నీ భర్తని మార్చుకోమ్మా, సర్దుకుపోమ్మా, నీ భర్త నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా మారుతాడని ఒక ధైర్యం చెప్తారా? చెప్పండి మాస్టర్ గారు, మీరే చెప్పండి అనేది అనడంతో సత్యమూర్తి దగ్గర ఏ ప్రశ్నకి సమాధానం ఉండదు. మిథున అడిగిన ప్రశ్న అన్నిటికీ అడిగింది కరెక్ట్గా మూడు ప్రశ్నలు అయినా కూడా సత్యమూర్తి దగ్గర సమాధానం లేదు. అంటే మిథున తల్లిదండ్రులకు ఇచ్చిన బంధమే భార్యాభర్తల మధ్యన కూడా బంధం అనేది ఉంటుంది. ఆ బంధాన్ని కూడా మనం గౌరవించాలి. వాళ్ళు తప్పులు చేసినా చెయ్యకపోయినా మార్చుకునే గుణం మనలో ఉండాలి. ఆ బంధానికి వాల్యూ ఇచ్చి దాన్ని మనం మార్చుకోగలగాలని చెప్పడమే మిథున ఉద్దేశం అనమాట. అయితే అలా మిథున మాట్లాడుతూ ఉంటే శారదమ్మకి తెలియకుండానే క్లాప్స్ కొట్టేస్తుందనమాట. ఇంకా సత్యమూర్తి కోపం వచ్చేస్తుంది. ఒక లుక్ ఇస్తాడు శారదమ్మ వైపు, ఏంటి నువ్వు కూడా అన్నట్టుగా. అయితే ఇక దేవా కూడా షాక్ అయిపోతాడు మిథున మాట్లాడుతూ
ఉంటే, నాకే తెలియని నా గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్తుంది? మిథున మాట్లాడుతుంటే చాలా లాజికల్గా అనిపిస్తుంది. ఈ అమ్మాయిని మామూలు అమ్మాయి అనుకున్నాను కానీ గొప్ప తెలివిగల అమ్మాయి. మా నాన్నకి ఎంత ఇదిగా చెప్పింది. ఒక మాస్టర్కి ఒక మాస్టర్ లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది జీవితం గురించి. ఇంత జీవిత అనుభవం ఎలా వచ్చిందబ్బా అని అయితే అనుకుంటూ ఉంటాడనమాట. అయితే మిథున, ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోమంటారా? మీ కొడుకు మారుతాడని మీరు నాకు సపోర్ట్ చేస్తారా? ఏ విషయం మీకే వదిలేస్తున్నాను మామయ్య గారు అంటే ఆయన దగ్గర సమాధానం లేదు కదా, వెళ్ళిపోతాడు. ఇక మిథునేమో మౌనంగా ఉండిపోయి తను ఎప్పుడు కూర్చునే ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు ఏం తెలియదు నాకు, నేను ఏం మాట్లాడలేదు అన్నట్టు కూర్చుంటుందన్నమాట. అయితే శారదమ్మ తన దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ మావయ్య గారిని ఎదిరించి మాట్లాడావన్న కోపం ఒకటి ఉంది, కానీ నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట సత్యమమ్మ అని చెప్పగానే థ్యాంక్స్ అత్తయ్య అన్నట్టు చెప్తుంది. అలాగే మిథునకున్న ధైర్యము తెగింపు చూసి ప్రమోదిని అయితే నీలాగా మేమైతే మాట్లాడలేం మిథున అన్నట్టు చెప్తుందనమాట. సూర్యకాంతం అయితే హళ్ళైపోతుంది. ఈ పిల్ల కొంచెం నోరుగల్ల పిల్ల అనుకున్నాను, కానీ మావయ్య గారిని గడగడలాడిస్తూ మాట్లాడింది అంటే అమ్మో, ఈ మిథునతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ దేవ మొత్తం విన్నాడు కదా, ఈ మిథున దగ్గరికి వచ్చి, ఏంటి మా నాన్నని అంత ర్యాష్గా మాట్లాడుతున్నావు, మా నాన్న ఎదిరించి మాట్లాడుతున్నావు అంటే, ఎదిరించి మాట్లాడాను కదా, మరి నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నీ గురించే కదా మాట్లాడాను, మరి అప్పుడేం మాట్లాడాలి కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావేంటి అంటూ దేవా కూడా కౌంటర్ ఇచ్చేస్తుంది అనమాట. అమ్మో, ఎక్కువ మాట్లాడకూడదు, ఈ పిల్ల నాకన్నా బాగా ఎక్కువే చదివేసింది, మనుషుల సైకాలజీని చదివింది, నోరు మూసుకొని వెళ్ళిపోవడం బెటర్ రా బాబు అనుకొని వెళ్ళిపోతాడు. అయితే మిథున చాలా ఆలోచిస్తూ ఉంటుంది. మిథున సత్యమూర్తి గురించి ఆలోచించదు, వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ మా అన్నయ్య వల్ల దేవాకి ఏమైనా ప్రాణహాని జరిగింది అంటే వీళ్ళకి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడే మీ ఇంటి వాళ్ళు ఇప్పుడొచ్చి ఒకవైపు ఏమో నల్లపూసల కార్యక్రమం అని ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నారు, మరోవైపేమో మీ అన్నయ్య నన్ను చంపాలని చూస్తున్నాడు, మీ పుట్టింటి వాళ్ళు ఇలానా అని అన్నాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. రేపు ఒకరోజు ఇంటికి అయితే వెళ్ళాలి అని మిథున అనుకుంటుంది. ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి వదినికి వార్నింగ్ ఇస్తే ఇంకొకసారి దేవా జోలికి రారు, రేపు ఒకరోజు నేనైనా అత్తమ్మకి సమాధానం చెప్పాలి కదా, ఏంటమ్మా మిథున మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు అంటే నేను ఏ సమాధానం చెప్పుకోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ సూర్యకాంతం వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మిథున కోసం సార్ తెచ్చారు కదా చీరలు బంగారం, అవన్నీ నాకు కావాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అవన్నీ రా కాంతం అంటూ ఉన్నాయి, మరి ఏం చేయాలి, కొట్టేద్దామా, చేతికి పని పెట్టేద్దామా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఒక వారం ఆగు, అవి ఎలాగోలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతానులే కానీ ఒక వారం ఆగు అంటూ ఈ సూర్యకాంతం భర్త కూడా చెప్తాడు. ప్రమోదిని వాళ్ళ ఆయన మిథున మాట్లాడింది ఏమైనా తప్పు అనిపించిందండి అని ప్రమోదిని అడిగితే, ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో తప్పేం లేదు, ఎవరైనా అంతే కదా, ఇప్పుడు సపోజ్ నాకే ఒక చెల్లి ఉంటే చెల్లినే దేవా లాంటి వాళ్ళకే ఇచ్చుంటే మేము వదిలేసి వచ్చేసేమని చెప్పలేం కదా, సర్దుకుపోమనే చెప్తాం కదా, కానీ మా నాన్న ఎందుకు అలా ఆలోచిస్తున్నాడో ఏమో, దేవాని కొంచెం మంచో చెడో చెప్పి నీ భార్యరా నీకోసమే వచ్చింది, నీకోసమే బ్రతుకుతుంది, అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుంది, ఆ అమ్మాయిని అర్థం చేసుకొని ఇద్దరు కలిసిపోండి అని చెప్తే దేవా కూడా నాన్న చెప్పాడు కదా అన్న ఇదితో ఆలోచనలో పడతాడు. అటువంటిది మా నాన్న నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అదేమిటి నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను అంటే వాడు ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు అంటూ ఆనంద్ కూడా తన అభిప్రాయాన్ని చెప్తాడు. ఇక మిథున మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది శారదమ్మ. నిజమే కదా, మిథునే ఒకవేళ నా కూతురై ఉంటే, నా కూతురు ఇలాంటి పొజిషన్లోనే ఉంటే మేము ఏం చేస్తాము, ఈయన ఎందుకు అలా ఆలోచించడం లేదు, దేవుడి దయ వల్ల ఈయన అలా ఆలోచించి మిథునని దేవాని దగ్గర చేయాలని ఆయన కూడా కోరుకుంటే అందరి సంకల్పం ఒకటే కాబట్టి ఆ దేవుడు కూడా నెరవేరుస్తాడేమో అన్నట్టు పాపం ఆవిడ